మీ పేరు? ఇలియాస్ భాష. ఇలియాస్ భాష. ఏ ఊరు? రేమట గ్రామం. రేమట మండలం మీద వస్తుంది మీది? కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్. కర్నూలు మండలం. కర్నూలు డిస్టిక్, కర్నూలు మండలమేనా? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కర్నూలు మీకు ఇక్కడ నుండి? కర్నూలు నుంచి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్లేనా? అంతేనా? అంతే. ఏది మిరప వెరైటీ ఇదేనా? సూపర్ 10 అన్న. సూపర్ 10. ఎన్ని రోజుల పైరు ఇది? 3 నెలల పైర. 3 నెలల పైర. అది మీ దగ్గర ఉన్న మందులు ఏంటి పేర్లు అవి? జర్మన్ ఆర్గానిక్స్. జర్మన్ ఆర్గానిక్సా? ఎప్పుడు కొట్టినారు? 4 రోజుల కిందట కొట్టాం. 4 రోజుల కిందట. ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పుడు? ఇప్పటికి 5 రోజులు అయింది. 5 రోజులు అయిందా? ఈ రోజు 5 రోజులు అయిందా? సూపర్ 10 కొట్టినారా? సూపర్ 10 కొట్టాం. సరే సరే. దేనికోసం కొట్టినారా మందులు అవి? గజ్జి ముడత, జెమిని వైరస్. గజ్జి ముడతకి, జెమిని వైరస్కి. గ్రోతింగ్ రావడానికి. మరి ఎట్లా ఉంది రిజల్ట్ వాడిన తర్వాత? 100% ఉందన్న. 100% ఉందా? 100%. ఎట్లా చూసినావు? డిఫరెంట్ ఏం చూసినాం? మేము డిఫరెంట్ అయితే చాలా గ్రోత్ వచ్చింది. ఎక్కడన్నా జెమిని వైరస్ ఉన్నా కూడా పగిలిందా? జెమిని వైరస్ ఉన్న మొక్క అంతా పగిలి గ్రోత్ బాగా వచ్చిందా? అంటే మొత్తము ఇప్పుడు నీకు 100%లో ముడత ఉంటే దీన్ని ఫస్ట్ రౌండ్ వాడినావు కదా ఇప్పుడు. అప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకున్నావు అప్పుడు? నేను వచ్చేసి 7 ఎకరాలకు తీసుకున్నాం. 7 ఎకరాలకు తీసుకున్నారు ఆ రోజు 5 రోజుల కిందట. 5 రోజుల కిందట. ఈ 5 రోజుల కిందట కొట్టిన తర్వాత మీకు నమ్మకం అనేది మీ పొలంలో ఎంత % కనపడింది? మాకి 60-70% కనపడింది. 60 to 70%. 170% పగిలింది ముడత అయితే. పగిలి ముడత గ్రోత్ బాగా వచ్చిందా? పెరుగుదల గానీ, తర్వాత పూత గానీ, గ్రోతింగ్ గానీ బాగా వచ్చింది. అది చివర్లు అనేది నీకు మామూలుగా ముడత పైన వచ్చిందా లేకపోతే ఇట్లా వచ్చిందా? ఇది మామూలుగా ఉంది కదా ముడత ఇది. అవునా? సో ఇది కొట్టక ముందర ముడత కదా ఇది. ఇట్లా ఉండేది ఇట్లా అయింది. ఇట్లా అంతా పగులుతుంది. ఇప్పుడు మా ఇది ముడత ఉన్న మొక్కలు కూడా పగిలినాయి కదా. పగిలి కొత్త చిగుర్లు లాకలు వస్తున్నాయి. సరే సరేనైతే వేరే రైతులు ఏమైనా వాడుకోవచ్చు ఇలియాసనా? వాడుకోవచ్చు అన్న. 100-100% వాడుకోవచ్చా? మందులు అయితే పనితనం అయితే ఉంది. 100-100% వర్తబుల్ ప్రోడక్టేనా? సో మీరు మొన్న 7 ఎకరాలు తీసుకున్నారు కదా, మళ్ళీ ఈ రోజు మీరు ఫోన్ చేసుకొచ్చి పిలిచినారు కదా. సో ఈ రోజు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? ఈ రోజు వచ్చేసి 14 ఎకరాలకు తీసుకున్నారు. ఈ రోజు 14 ఎకరాలకు. 7 ఎకరాలకు వాడి మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే కదా. అయితే వేరే రైతులు అయితే కంపల్సరీ వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చు. నీకు పూత గానీ, గ్రోత్ గానీ అంతా బాగా వచ్చిందన్న. నీట్గా వచ్చింది. ఆకు కూడా నీట్గా ఉంది. రైట్. ఏమన్నా పూతలో తామర అట్లా ప్రాబ్లం ఏం లేదు? అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. సరే, రైతులు అయితే వాడుకోవచ్చు వాడుకోవచ్చు. రైట్ అన్న. మీకు మామూలుగా రైతులు పెట్టుబడి ఎక్కువ అంటున్నారు కదా మన మందులు. 3 రకాలు మన మందులు అంత రేట్ అంటున్నారు కదా. సో అంత రేటుకి మీరు ఏం చెప్తున్నారు? రైతులకు ఏం చెప్తున్నారు? బయట కూడా కంపెనీ ప్రొడక్ట్స్ కూడా వేరే కంపెనీస్ కూడా అంతే రేటే ఉన్నాయి. అంతే రేటే ఉన్నాయా? అంతే రేట్. దానికన్నా 100 రూపీస్ ఎక్కువనే పడుతున్నాయి. సో మీరు పెట్టిన పెట్టుబడికి అయితే దీనివల్ల మనకి మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీకు న్యాయం అయితే జరిగిందా? జరిగిందా? ఎందుకంటే మీ పొలంలో ఉన్నారు కదా మీరు. సో నీకు అంతా ఇదంతా పగిలి కొత్తగా వస్తుంది అనమాట.